బషీర్ ఎంత పని చేస్తాడా? సీడీ తెమ్మంటే మర్డర్ చేస్తాడా? ఎలాగో పోలీసుల అనుమానం రవీంద్ర మీదకి మళ్లించాను. ఈ పాటికి రవీంద్రని సెల్లులో పెట్టి. సార్, రవీంద్ర మీరా? అదేంటి సార్ అలా దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు? ఆ, అబే అలాంటిదేమీ లేదు. పూజకి అలా అయిన దగ్గర నుంచి నాకు కొంచెం కంగారుగా ఉంది. ఆ, పోలీసులు మీ ఇంటికి రాలేదా? మీరు పంపారుగా, ఎందుకు రారు? నేనా? నేను పంపానా? ఎందుకు సార్ అంత టెన్షను? అడ్రస్ ఇచ్చింది మీరేగా. ఓ అదే, అవును అడిగారు, ఇచ్చాను. మీరు అలా ఇవ్వడం నాకు చాలా మంచిదైంది. థ్యాంక్స్. మీరు పోలీసులకు నా గురించి చాలా మంచిగా చెప్పినందుకు. ఓ అదే, ఎంతైనా మనం ఒకటి కదా, ఆ మాత్రం చెప్పడంలో గొప్పే ఉంది. మీరు పోలీసులకు ఏమేం చెప్పారో అంతా నాతో వాళ్ళు చెప్పారు. వాళ్ళతో అలా చెప్పినందుకు మళ్ళీ థ్యాంక్స్. ఆ, పూజ గర్ల్ ఫ్రెండ్ల గురించి పోలీసులకి ఏమీ చెప్పలేదు. అయినా పూజని మీరేం బలవంతం చేయలేదుగా. అదే ఆశపడింది, అనుభవించింది. చాలా థ్యాంక్స్ రవీంద్ర. అన్నట్టు విజయవాడలో త్వరలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను. దానికి మీరే వర్కింగ్ పార్ట్నర్. లంచమా? చచా, నీ కష్టానికి ఫలితం. యు డిజర్వ్ ఇట్. ఈ కేసు తేలే లోపల నన్ను విజయవాడకు పంపిస్తే మీరే పోలీసులకు భయపడి నన్ను పంపించేశారని అందరూ అనుకుంటారు. బషీర్ని పంపించినట్టు నన్ను కూడా కదూ? అబ్బే అలాంటిదేం లేదు రవి. నాకంతా తెలుసు, కానీ పోలీసులకు తెలిస్తేనే కష్టం. అయినా తప్పులు చేస్తున్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకండి? నిండా మురిగిన తర్వాత చలికి భయపడటం మూర్ఖత్వం. నా మూలంగా మీ గురించి పోలీసులకి ఏమీ తెలియనివను. కర్ణుడు చచ్చేంత వరకు దుర్యోధనుడికి ఏ ద్రోహం చేయలేదు. నేనంత గొప్పవాణి కాకపోయినా మా ఇద్దరి పాలసీలు ఒక్కటే. హలో, ఏయ్ ఇప్పుడేం ఆర్డర్ ఇస్తాం? అది నా ఇష్టం రా, పెట్టే ఫోను. రేయ్, ఒకసారి చెప్తే అర్థం కాదు. ఎదుటివాడి పరిస్థితి తెలియకుండా మాట్లాడతావే? నువ్వేనా ఇక్కడ ఎగ్జిక్యూటివా? సార్, నేను బషీర్ని. రేయ్ నువ్వా? నీకు అసలు బుద్ధి ఉందా? నా కొంప ముంచావు కదరా. ఏమైంది సార్? ఏమైందని నెమ్మదిగలుగుతావంటారా ఈడియట్? దాన్ని బెదిరించి డాక్యుమెంట్స్ తెమ్మంటే ఏకంగా హత్య చేసావు కదరా. ఏమిటి సార్ మీరు అనేది? పూజను నేను హత్య చేయడం ఏంటి? అంటే నువ్వు చేయలేదా? లేదు సార్, నేను ఆ ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఎవరూ లేరు. డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చేస్తానంతే. అయితే మన ప్లాన్ తెలుసుకొని మనల్ని ఇరికించడానికి ఎవరో కావాలని ఈ హత్య చేశారన్నమాట. సరే, ఈ గొడవ సద్దుమణికే దాకా నువ్వు నాకు ఫోన్ కూడా చేయొద్దు. ఫోన్ పెట్టాయి. సో మీ ఆయనకి అనుమానం వచ్చిందట? ఏమో, ఆయన ప్రవర్తనలో అంతగా మార్పు లేదు. బట్ ఆయన మాటలు ఎందుకో ఒక్కొక్క మాట గుండెలో గుచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది. ఛ, ఒక పక్క అవినాష్, ఇంకో పక్క మీ ఆయన. సుధా, కొన్ని రోజులు మనం కలుసుకోపోవడం మంచిదేమో. అమర్, నేను మాత్రం ఉండలేను. సుధా, మనం వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. ఏదో ఒకటి చేయాలి. ఈ రోజున మీ ఆయన నిజంగా ఊరోళ్ళాడా? ఎండి భార్యతో మాట్లాడాను.
ఎండీతో ముంబై వెళ్లారట. ఇలా అన్నిటికీ భయపడుతూ ఎంతకాలం? ఈ సమస్యకి ఓ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అది వెంటనే కావాలి. అంటే మన ఆనందానికి అడ్డుపడే వాళ్ళు ఉండకూడదు. ఎస్, అడ్డొచ్చిన వాళ్ళని ఏరిపారేయాలి. సుధా, ఆలోచిస్తూ కూర్చుంటే రోజు అందరికీ భయపడి దూరంగా బతకాల్సి వస్తుంది. జీవితంతో మనం సంతోషంగా ఉండాలా వద్దా? అయితే అవినాష్కి ఇచ్చిన ట్రీట్మెంటే మీ ఆయనకి ఇవ్వాలి. సుధా, మరో దారి లేదు. ప్లీజ్ కమాన్. ఇప్పుడు నిజంగా నువ్వు నా డార్లింగ్ అనిపించుకున్నావు. అంతం కాదు, ఆరంభం. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.